ప్రియుడితో కలిసి భార్య హత్య. ఈ మధ్య ఇట్లాంటి వార్తలు అయితే చాలా ఇబ్బందికరంగా అయితే ఉన్నాయి. వార్తలు చదవాలంటే కూడా కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తోంది. ఏం జరుగుతుందో తెలుస్తలేదు, ఆడోళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. కానీ ఎక్కడో చోట డైలీ ఇట్లాంటి వార్తలు అయితే ఉన్నాయి. మనం మొన్న యూపీలో చూసిండే, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఎట్లాంటి హత్య అంటే, భర్త పడుకున్నటువంటి బెడ్ మీద పామేసిందంట. అంటే అప్పటికే భర్తను చంపేసిండ్రు, గొంతు నిలిమి లేకపోతే పాయిజన్ పెట్టి చంపేసిండ్రు. అది హత్యగా కనిపించకుండా ఉండేటందుకు ఆ బెడ్లో పామేసింది. అంటే పాము కాటు వల్లనే భర్త చనిపోయిండు అని చెప్పేందుకు సీన్ క్రియేట్ చేసింది ఆ మహాతల్లి. ఇట్లా ఈ మధ్యన మనం హైదరాబాద్లో కూడా చూసుండే, 3 పిల్లల్ని చంపేసి ప్రియుడి కోసం, 3 పిల్లలు అంటే ఆ ప్రియుడు అడిగిన మాట ఏంటంటే, నీ పిల్లల్ని వదిలేసి వస్తే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. ఆడ మొగుడు అడ్డం కాలే, పిల్లలు అడ్డమైనరు. నీ పిల్లల్ని వదిలేస్తే నేను పెళ్లి చేసుకుంటా అంటే ఆ మహాతల్లి భర్తకి ఇచ్చిపోయింటే అయిపోయేది, వాళ్ళు చేయాలనుకుంటే, తప్పు చేయాలనుకుంటే. కానీ ఆ 3 పిల్లలు అడ్డమైనరు అని చెప్పేసి, పెరుగు పేరుతోటి కల్తీ పెరుగు తిని చచ్చిపోయినరు అని చెప్పేసి చూపెట్టడం కోసం కల్తీ అంటే విషం కలిపేస్తే ఆ పెరుగుని తినిపించి పిల్లల్ని చంపేసి ప్రియుని కోసం పోయి చివరికి కటకటాల పాలైంది. ఇక్కడ అట్లాంటి స్టోరీ. టీలో ఎలకల మందు కలిపి ఆ తర్వాత వాడు స్పృహ కోల్పోయిన తర్వాత గొంతు నిలుమి చంపి చివరికి వాడిని ఫ్యాన్ వేలాడదీసి సూసైడ్గా క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు. అంటే ప్రియుడి కోసం ఆమె చేసిన ఘనకార్యం ఏంటంటే, భర్తకు టీలా విషం కలిపింది. ఆ విషం కలిపిన తర్వాత వాడు స్పృహ కోల్పోతాడు. ఆ స్పృహ కోల్పోయిన తర్వాత వాని గొంతు నిలిమి చంపేసింది. అక్కడికి మరి అది మళ్ళీ హత్యలాగా క్రియేట్ అవుతుంది కాబట్టి ఫ్యాన్కు ఉరేసి, అంటే ఆ తాడుతోటి వాడు ఇట్లా అంటుంటే ఇంకా చచ్చిపోయేటప్పుడు ఆ ఉరికి మనిషి తనలాడతాడు కదా, ఆ తనలాటలాగా ఉంటుంది అని చెప్పేసి సూసైడ్ క్రియేట్ చేయడానికే భర్తను చంపేసిందంట ఆ మహాతల్లి. అసలు ఏం జరుగుతుందో ఆడోళ్ళు అనేటువంటిది అయితే చాలా చాలా భయానక పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో జరిగిందంట. ఫతేగంజ్లో నివసిస్తున్న కేసర్ సింగ్ కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి రేఖతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. 16 ఏళ్ల కింద వివాహమైందంట. 4 పిల్లలు ఉన్నారంట. అంటే నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళు అయితే కాదు. అట్లీస్ట్ నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళు అంటే సరే, పాత పరిచయాలు ఉన్నాయో, ప్రేమలు ఉన్నాయో, లేకపోతే ఇంకేదన్నా ఉందో, లేదనుకుంటే ఆ వయస్సేమో అని అనుకోవచ్చు. 16 ఏళ్ళ కింద పెళ్ళయిందంట. అంటే ఆమెకి 15 ఏళ్ళలో అయినా ఎంత ఏజ్ ఉంటుంది, 20 ఏళ్ళలో ఉన్నా ఎంత ఏజ్ ఉంటుంది. 4 పిల్లలు ఉన్నారంట. ఈ టైంలో పక్కదారి బట్టి ప్రియుని మోజులో భర్తను చంపేసిందంట. అసలు ఏం జరుగుతుందో అయితే తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఇట్లాంటి వార్తలు రోజుతోటి. మరి ఇవి ఎప్పటి వరకు జరుగుతాయి, ఎంత దూరం పోతాయి, ఏం జరుగుతుంది, అసలు ఇది ఎటుపోతుంది కాలం అనేటువంటిది, ప్రపంచం ఎటుపోతుంది అనేటువంటిది అయితే ఆందోళనకరమైనటువంటి విషయం. ఇట్లాంటి వార్తలు చెప్పాలంటే కూడా జుగుప్సాకరంగా ఉంటుంది. కానీ ఈ మధ్య మనం కొన్ని చూస్తున్నాం. కొద్దిమంది అయితే ఇట్లాంటివి చూసి ఆ సింగిల్స్ అంటే పెళ్ళి అని పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు వస్తున్నాయన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇట్లా సచ్చే కంటే పెళ్ళి కాకుండా ఉండడం బెటర్ ఏమన్నటువంటి ఆందోళనలో యువత పడిపోతున్నారు అన్నటువంటిది. మరి ఇది ఎంతకు దారి తీస్తుందో, కలికాలం ఏడిపోతుందో.